హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో నిన్నటి వరకు మనం బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇఫ్ 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 ఎలా రాయాలి, ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అండ్ దాని యొక్క స్ట్రక్చర్ చూసాం. సో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చూపించా. సో ఇవాళ వచ్చినప్పటికీ మీకు చెప్పబోయే టాపిక్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. అన్న ఇఫ్ అంటే తెలుసు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది కరెక్ట్ అయితే ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఎల్స్ ఏంటంటే అసలు ఎల్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అసలు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యింది. కరెక్ట్ అయినప్పుడు ఏం చేసింది, దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేసింది. సపోజ్ ఆ స్టేట్మెంట్, ఆ కండిషన్ కానీ సాటిస్ఫై అవ్వకపోతే మరి ఏదో ఒకటి, అంటే ఇప్పుడు మీరు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాస్తారు కోడ్ని, ఎక్కడో ఒక చోట ఈ ఇఫ్ ఎల్స్ అని యూజ్ చేశారు. యూజ్ చేసినప్పుడు సపోజ్ ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యిందా లేదా, అంటే ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అని తెలియాలి కదా, మనకు తెలియాలి. సో దానికోసమే ఇఫ్ ఎల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇఫ్ ఎల్స్ ఫస్ట్ బేసిక్స్ రాద్దాము. సో ఇదన్నమాట బేసిక్. సో ఎప్పుడు ఇఫ్ తర్వాతే, ఇఫ్ క్లోజ్ అయిన కర్లీ బ్రేసెస్ తర్వాత ఎల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ మీరు ఒక సింగిల్ ఇఫ్ స్టేట్మెంట్ రాశారనుకో, కర్లీ బ్రేసెస్ తీసేయచ్చు, అక్కర్లేదు. సో ఇలా రాసినా మీరు పర్లే. మామూలుగా అర్థం అవడం కోసం నేను అలా చెప్పాను అన్నమాట. చూడండి, కర్లీ బ్రేసెస్తో, విత్ కర్లీ బ్రేసెస్తో. సో దీనివల్ల యూజ్ ఏంటి, సపోజ్ ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు ఇఫ్లో, అప్పుడు ఏది ప్రింట్ చేస్తుంది, ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాము, అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఇదంతా కాదులే, టెర్మినల్లోకి వెళ్దాం. మీకు తెలియాలి కదా, టెర్మినల్లోకి వెళ్ళి సిడి డెస్క్టాప్లోకి వెళ్దాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్కి ఏది కమాండ్, టచ్ ఇఫ్ ఎల్స్ డాట్ సి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇఫ్ ఎల్స్ మామూలుగా ఎందుకు వెళ్ళాం, బయట చూద్దాం ఒకసారి టెర్మినల్లో, అదే బయట డెస్క్టాప్లో క్రియేట్ అయిందా లేదా. ఇఫ్ ఎల్స్ డాట్ సి క్రియేట్ అయిపోయి ఇది పెద్ద వచ్చేద్దాం. ఇప్పుడు మనం చిన్న కోడ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ డాట్ హెచ్ int main, వాళ్ళైతే void main, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ ఇద్దాం, ఇంట్ ఏ ఈక్వల్ టు ఎంత ఇద్దాం, వాల్యూ ఒక 10 ఇద్దాం, 10. ఓకే, ఒకటే ఇచ్చాను. ఇప్పుడు మామూలుగా ఇఫ్ స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏం ప్రింట్ చేయమన్నాను, ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ బిగ్గర్ అని ప్రింట్ చేయమన్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ వద్దులేదు చూద్దాం. టెర్మినల్లోకి వెళ్దాం, సిసి స్పేస్ ఇఫ్ ఎల్స్ డాట్ సి డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్ అని ఇచ్చేస్తే ఏ ఈజ్ బిగ్గర్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది లెస్ దాన్ ప్రింట్ చేద్దాం. మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమీ ప్రింట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ కింద ఎల్ స్టేట్మెంట్ రాస్తాం. ఏమని రాస్తాం, ప్రింట్ ఏమని ప్రింట్ చేద్దాం, ఏ ఈజ్ స్మాలర్ అని ప్రింట్ చేసి సెమీకాలం ఇచ్చి సేవ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, నాయనా ఏ స్మాలర్ అని ప్రింట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ తప్పు కాబట్టి, ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇది ప్రింట్ అయ్యింది. ఓకేనా, అది ఎల్స్ అన్నమాట యూస్ చేసింది. ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ తీసేద్దాం, కన్ఫ్యూజన్ అయిపోతాం మనం. ఇప్పుడు చూడండి, అయినా సరే
బాగానే చూడండి కొంచెం ఏ స్మాల్ రిస్క్. సో మీరు కర్లీ బ్రేసెస్ పెట్టినా పెట్టకపోయినా పర్లే. సపోజ్ ఇఫ్కి పెట్టిన తర్వాత దీని యొక్క కర్లీ బ్రేస్ అనేది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ క్లోజ్ చేస్తారంటే కుదరదు. చూద్దాం క్లోజ్ చేస్తారంటే ఏమవుద్దు. సో మీకు ఎర్రర్ వచ్చింది. ఏం చెప్పింది? ఎక్స్పెక్టెడ్ బిఫోర్ ఎల్స్, అంటే ఈ ఎల్స్ పైనే ఇఫ్ స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ పెడితే సెట్. తర్వాత ఎల్స్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, చూద్దాం. పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు ఇఫ్ నా కర్లీ బ్రేసెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు ఎల్స్ ముందే స్టాప్ అయిపోయింది. సో అదన్నమాట ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోయి ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఎల్స్ ఎందుకు వాడుతున్నాం అర్థమైంది అనుకుంటున్నా నేనైతే. సో ఈ వీడియో అంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.